విభా హోమ్ స్కూల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము పద్యకదంబం 5వ పాఠం హితోపదేశము కొనసాగిద్దాము. ఇంతకుముందు 13 పద్యాల వరకు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 14వ పద్యం నుండి కొనసాగిద్దామా. 14వ పద్యం. నీకేల ఇంత కోపము, నీకు హితము చెప్పుచున్న నీ తమ్ముని నీవే కత్తివేసి చంపిన లోకులు నిన్ను మెత్తురయ్య లోకస్తుత్యా. అర్థాలు. లోకస్తుత్యా అన్ని లోకంలో పొగడబడే ఓ రావణ, ఇంత కోపం ఎలా, నీకు ఇంత కోపం ఎందుకు? నీకు హితము చెప్పుచున్నా, నీకు మంచిని బోధించుచున్నా నీ తమ్ముని, నీ సోదరుని నీవే స్వయంగా కత్తిని విసిరి చంపివేస్తే లోకులు, ప్రజలు నిన్ను మెత్తురయ్యా మెచ్చుకుంటారా? భావం. అన్ని లోకాలలోనూ మెప్పు పొందిన ఓ రావణ, నీకింత కోపం ఎందుకు? నీకు మంచిని బోధించే నీ తమ్ముని నీవే కత్తితో చంపబోయావు. దీనిని ప్రజలు మెచ్చుకుంటారా? మెచ్చుకోరు అని భావం. ప్రశ్న. లోకులు దేనిని మెచ్చరు? రావణాసురుడు తన గుణగణాల చేత అన్ని లోకాలలోనూ మెప్పు పొందినవాడు. అటువంటి వాడు తనకు హితము బోధించుచున్న విభీషణుని కత్తితో వేటు వేయడానికి సిద్ధపడ్డాడు. ఇది అధర్మం. అందుకే ఈ పనిని లోకులు మెచ్చరు. ఇక 15వ పద్యం. గుణయుతుండైన మన విభీషణుడు లేని లంక ఏటికి, సైన్యంబులింక నేల వైభవం వేల, ఆ మీద ప్రాణం వేల, శాంతమవదారు దేవ నీ స్వాంతమందు. అర్థాలు. గుణయుతుడు, అన్ని సద్గుణాలకు నిలయమైన మన విభీషణుడు లేని, మన ఆప్తుడైన విభీషణుడు లేనప్పుడు లంక ఏటికి, ఈ లంకా నగరం ఎందుకు? సైన్యంబునింక నేల, ఈ సైన్యం ఎందుకు? వైభవం వేల, ఈ భోగాలన్నీ ఎందుకు? ప్రాణమేలా, ఈ జీవితమే ఎందుకు? దేవా, ఓ ప్రభు, నీ స్వాంతమందు, నీ మనస్సులో శాంతమవధారు, సహనాన్ని నిలుపుకో. భావం. విభీషణుడు సద్గుణ సంపన్నుడు, మనందరికీ కావలసినవాడు. అతడే లేనప్పుడు ఈ లంక ఎందుకు? సైన్యాలెందుకు? భోగభాగ్యాలెందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? శాంతించు ప్రభు. ఇందులో ప్రశ్న. ప్రహస్తుని శాంతవచనములేవి, లేక ప్రహస్తుడు రావణాసురుని ఎలా శాంతపరిచాడు? ప్రహస్తుడు రావణాసురునితో, నీకు ఇంత కోపం ఎందుకు? నీ తమ్ముడిని నీవే కత్తితో నరికి చంపితే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారా? గుణయుతుడైన విభీషణుడు లేని ఈ రాజ్యం ఎందుకు? ఈ సైన్యం ఎందుకు? ఈ వైభవం ఎందుకు? ఆపై నీ ప్రాణాలెందుకు? కాబట్టి కొంచెం నీ మనస్సులో శాంతం వహించు అని శాంతవచనములు పలికెను. మరి ఒక ప్రశ్న. విభీషణుని గురించి ప్రహస్తుడేమన్నాడు? విభీషణుడు అన్ని మంచి గుణాలు కలవాడు. అతడే లేకపోతే లంకలో ఏ విషయాలు సరిగా జరగవు. అందుకే అతడు లేకపోతే లంకే లేదు, సైన్యాలు ఐశ్వర్యాలు ఏవీ లేవు, అసలు చాలామంది ప్రాణాలే అక్కర్లేదంటాడు. ఇక 16వ వచనము. అని ప్రహస్తుడు రావణు కోపంబును కొంత శాంతపరిచి, అప్పుడన్న కోపంబునకు తమ్ముడు కుంభకర్ణుడు వడవడంకి అన్న కెదురాడనోపక, తమ్ముని కాదనలేక గద్దె మీద కూర్చుండియున్న అన్నకు మొక్కి నిద్రగృహంబునకు చెనియే. అట రావణుండు విభీషణుని చూచి, ఓరి, నువ్వు విశ్వాసఘాతకుండవు, స్వామిద్రోహివి కావున నీవు నాకొక్క పేదనరుని పెద్ద చేసి చెప్పెద, వాతడి పౌరుషశాలియేని నీ వాతనించేరి సుఖంబున బ్రతుకు మనిన అతండిట్లనియే. అర్థాలు. కోపాన్ని కొంతవరకు శాంతపరిచే తగ్గించాడు. అప్పుడు ఆ సమయంలో అన్న కోపంబునకు అన్నగారైన రావణుని కోపానికి తమ్ముడు కుంభకర్ణుడు
తమ్ముడైన కుంభకర్ణుడు వడంకి గజ గజ వణికిపోయి తన అన్నకు ఎదురు తిరిగి మాట్లాడడానికి ఓపక చేతకాక తమ్ముడైన విభీషణుని కాదనలేక వ్యతిరేకించలేక గద్దీయ మీద సింహాసనము మీద కూర్చొని ఉన్న అన్నకు మొక్కి నమస్కరించి నిదురగృహంబునకు తాను నిద్రించే మందిరానికి చనియే వెళ్ళాడు. ఓయి విభీషణ, విశ్వాసఘాతకుండవు, నమ్మకద్రోహివి, స్వామిద్రోహివి, రాజద్రోహివి, ఒక్క పేదనరుని, ఒక అల్పుడైన మానవుని పెద్ద చేసి గొప్పగా చిత్రించి పౌరుషశాలి పరాక్రమము గలవాడైతే బ్రతుకుము, జీవించు. భావం: ప్రహస్తుడు రావణుని కోపాన్ని కొంత శాంతింపచేశాడు. అన్న కోపానికి తమ్ముడు కుంభకర్ణుడు భయపడిపోయాడు. విభీషణుడి మాటలు న్యాయంగానే తోచాయి. కానీ ఏం చేయలేక రావణునికి నమస్కరించి తన నిద్రా మందిరానికి వెళ్ళిపోయాడు. రావణుడు విభీషణునితో, నువ్వు రాజద్రోహివి, నమ్మకాన్ని వమ్ము చేశావు, అందుకే ఒక అల్పుడైన రాముని నా ముందు పొగడుతున్నావు. అతడంత పౌరుషవంతుడని నీకనిపిస్తే అతని దగ్గరికే వెళ్ళి బ్రతుకు అన్నాడు. విభీషణుడు ఇలా సమాధానమిచ్చాడు. ఇక 17వ పద్యం. విను రాక్షసేశ్వర విష్ణు సన్నిభుడు రాముండు హా పేదనరుండె నీకు, అతని సత్యస్థితి అతని పరాక్రమం విపుడు నీకెరుంగగ నెట్టులగును. అవనీ శుభానంబులతిరయంబున వచ్చి దండించునప్పుడైన నలచు నన్ను, పర్వత శిఖరముల్ పడినట్టు నీ తలలిల కూలునప్పుడైన తలచు నన్ను. నీకు తమ్ముండనౌటనే నీవు బ్రతుకు కొరకు చెప్పిన నీకింత కోపమేలా, వినుము నా మాట, సీతనర్పించి అతని శరణు వేడుము, వలదు నీ సాహసమ్ము. అర్థాలు: రాక్షసేశ్వర, రాక్షసరాజైన ఓ రావణ, విను, నేను చెప్పే మాటలు విను. రాముడు విష్ణు సన్నిభుడు, విష్ణువుతో సమానుడు. నీ దృష్టిలో పేదనరుడే, అల్పమానవుడా? హా, అయ్యో! అతని అంటే ఆ రాముని యొక్క సత్యస్థితి, అసలు రూపము, అతని పరాక్రమంబు, అతని ప్రతాపము ఇప్పుడు ఈ సమయంలో ఎట్టులు ఏ విధంగా ఎరుగన్ అగు తెలుస్తుంది. అవనీషు రాజు రాముని యొక్క బాణంబులు, శరములు అతిరయంబున వచ్చి మిక్కిలి వేగంగా దూసుకొచ్చి దండించునప్పుడైనా, నిన్ను శిక్షించేటప్పుడైనా నన్ను తలచు, నన్ను గుర్తు చేసుకో. పర్వత శిఖరములు, కొండ శిఖరాలు పడినట్లు కూలినట్లుగా నీ తలలు, నీ 10 తలలు ఇలన్ నేల మీద కూలునప్పుడైనా, రాలిపడే సమయంలోనైనా నన్ను తలచుకో, నన్ను గుర్తు చేసుకో. నీకు తమ్ముండనౌట, నీకు తమ్ముడిని కనుక నీవు బ్రతుకు కొరకు, నీవు జీవించి ఉండటానికి చెబితే నీకు ఇంత కోపం ఎందుకు? సాహసము వలదు, సాహసం చెయ్యవద్దు. సీతను అప్పచెప్పి రాముని శరణు వేడుము, శరణు కోరుము, నా మాట విను. భావం: రాక్షసరాజా, ఓ రావణ, ఆ రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి. నువ్వనుకుంటున్నట్లు అల్పమానవుడు కాదు. ఈ సత్యము, అతని బల పరాక్రమములు నీకెట్లా అర్థమవుతాయి? ఇప్పుడెలా తెలియచేయగలను? యుద్ధంలో అతని బాణాలు వేగంగా వచ్చి నిన్ను తాకి నొప్పించేటప్పుడైనా, నిన్ను శిక్షించేటప్పుడైనా నన్ను గుర్తు చేసుకో. ఆ బాణాల ధాటికి నీ తలలు కొండ చర్యల్లాగా నేలపై కూలినప్పుడైనా నన్ను గుర్తు చేసుకో. నీ తమ్ముణ్ణి కాబట్టి నీ మేలు కోరి ఇంత చెబుతుంటే నీకింత కోపం ఎందుకు? ఇప్పటికైనా నా మాట విని నీ సాహసం మాని సీతను రామునికప్పగించి శరణు వేడు.
ఈ పద్యంలో రాముని గురించి విభీషణుడేమన్నాడు? రాముడు అల్పుడైన సాధారణ మానవుడు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, అత్యంత బల పరాక్రమ సంపన్నుడు. అతడిని శరణు కోరితే తప్పక రక్షిస్తాడు. మరో ప్రశ్న: విభీషణుడు రావణునితో తననెప్పుడు గుర్తుకు చేసుకోమన్నాడు? మహారాజైన శ్రీరామచంద్రుని బాణాలు పరంపరగా వచ్చి రావణుని శరీరాన్ని నొప్పించినప్పుడు పర్వత శిఖరాలు జారిపడినట్టుగా రావణుని 10 తలలు నేలపై రాలిపడినప్పుడు తనను గుర్తు చేసుకోమన్నాడు విభీషణుడు. 18వ వచనము: అని చెప్పిన హితవచనంబులకు మరింత కోపోద్దీపిత మానసుండై ఆజ్యాహుతి ప్రజ్వరిల్లి హృతాశను గతిన్మండిపడి పెళపెళనార్చి గద్దియ మీద కూర్చున్న విభీషణుని వక్షంబు పగుల తన్నిన అతండు తన కన్నుల నుండి తొరగు జలకణంబుల హస్తంబులం తొడిచికొనుచు నా క్షణంబున మంత్రులను తానును తన తల్లి అయిన కైకసి యొద్దకుంచని సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి అన్న చేసిన దుర్నయం బెరిగించి శరణాగత వత్సలుండైన శ్రీరామచంద్రుని సన్నిధానంబునకు పోవుచున్నాడనని చెప్పి ఆయమ్మ అనుమతంబు వడసి దీవెనలు గైకొని చెని సముద్ర తీరంబున విచారగ్రస్తుడేయున్న శ్రీరామచంద్రునింగని విభీషణుండు. అర్థాలు: హితవచనంబులకు, మంచి మాటలకు మరింత ఇంకా ఎక్కువగా, కోపోద్దీపిత కోపంతో మండుతున్న, మానసుండై మనసు కలవాడై, ఆజ్యాహుతిన్ నెయ్యి ఆహుతి చెయ్యగానే ప్రజ్వరిల్లు భగ్గున మండే, హుతాశను అగ్నిహోత్రుని వలె మండిపడి కోపంతో చెలరేగి పెళపెళనార్చి పెద్దగా అరుస్తూ గద్దియ మీద ఆసనము మీద కూర్చుని ఉన్న విభీషణుని యొక్క వక్షంబు ఛాతి పగుల తన్నినన్ పగిలేటట్టుగా తన్నేసరికి కన్నుల నుండి కళ్ళలో నుంచి త్వరగు జారుచున్నటువంటి జలకణంబులన్ కన్నీటి బిందువులను హస్తంబులన్ చేతులతో తుడిచేసుకుంటూ ఆ క్షణంబున ఆ వెంటనే మంత్రులను తానును తనతో ఉన్న మంత్రులు తాను తన తల్లి అయిన కైకసి వద్దకు కైకసి దగ్గరకు చని వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి నేల మీద పడుకొని చేసే నమస్కారము చేసి అన్న చేసిన దుర్నయంబు అన్నయైన రావణుడు చేసిన అవినీతిని ఎరింగించి తెలియచేసి శరణాగత వత్సలుడు, శరణని వచ్చిన వారిని ప్రేమగా రక్షించేవాడైన శ్రీరామచంద్రుని ఆ శ్రీరాముని యొక్క సన్నిధానంబునకు సమీపానికి పోవుచున్నాను అని చెప్పి వెళ్తున్నాను అని చెప్పి ఆ అమ్మ అనుమతంబు ఆ కైకసిమాత యొక్క అంగీకారమును పడసి పొంది దీవెనలు గైకొని ఆశీర్వాదం పొంది చని వెళ్ళి సముద్ర తీరంబున సముద్రం ఒడ్డున విచారగ్రస్తుండు విషాదముతో కూడినవాడు శ్రీరామచంద్రమూర్తిని కని చూచి. భావము: విభీషణుడు చెప్పిన మంచి మాటలకు రావణుడు అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా మరింతగా మండిపడ్డాడు. ఆసనం మీద కూర్చున్న విభీషణుని ఛాతీ మీద గట్టిగా తన్నాడు. అవమానంతో విభీషణుడు కన్నీళ్లు తుడుచుకుంటూ తన మంత్రులతో కలిసి తల్లి కైకసి వద్దకు వెళ్ళి అన్నగారి దుర్మార్గాన్ని వివరించి చెప్పాడు. తాను శ్రీరాముని శరణు కోరి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఆమె అంగీకారం దీవెనలు తీసుకుని సముద్రం ఒడ్డున విచారంగా కూర్చున్న రాముని వద్దకు వెళ్ళి విభీషణుడు శరణు కోరాడు. ఇక 19వ పద్యం. విభీషణుని శరణాగతి. భానుకులోత్తంస వందితామరలోక జానకి నాయక శరణు శరణు తాటక ప్రాణ విదారణ రఘురామ సకల లోకాధార శరణు శరణు దిక్కు నీవని వచ్చి తిని దీనమందార పరమపురుష రామ శరణు శరణు
మాతృపిత్రాదుల మాట్కి సంరక్షించు సర్వలోకస్తుత్యా శరణు శరణు రామ విరచినాడ రక్షించు రక్షించుమిప్పుడు నాకు అభయమిమ్ము ఇమ్ము చూడు చూడు శరణు చొచ్చితి కావు కావు నన్ను కరుణతోడా. అర్థాలు: భానుకులోత్తంస, సూర్యవంశంలో శ్రేష్ఠుడా, వందితామరలోక, దేవతా సమూహంచే నమస్కరింపబడినవాడా, జానకీ నాయక, జనకపుత్రి అయిన సీతకు భర్త అయిన వాడా, శరణు శరణు నాకు శరణమివ్వు. తాటక, రాక్షసి అయిన తాటక యొక్క ప్రాణ విదారణ, ప్రాణములు తీసిన వాడా, రఘురామ, రఘువంశానికి సంతోషం కలిగించేవాడా, శరణు శరణు నాకు శరణమివ్వు. దీనమందార, ఆపదలో ఉన్నవారికి కల్పవృక్షం వంటివాడా, పరమపురుష, ఉత్తముడైన మానవుడా, శ్రీరామ, దిక్కు నాకు గతి నీవేనని వచ్చాను. శరణు శరణు నాకు శరణమిమ్ము. సర్వలోకస్తుత్య, అన్ని లోకముల చేత పొగడబడేవాడా, మాతృపిత్రాదుల మాట్కి తల్లి తండ్రి వంటి వాడివై, సంరక్షించు కాపాడు. రామ, శ్రీరామ, విరచినాడ, భయపడిపోయాను, రక్షించు, నన్ను వేగమే కాపాడు. అభయమిమ్ము, కాపాడతానని మాట ఇవ్వు. చూడు చూడు నా వంక చూడు, శరణు చొచ్చితిన్ శరణమని వచ్చాను, కరుణతోడ, దయతో, కావు కావు వెంటనే రక్షించు. భావం: సూర్యవంశ తిలకుడా, దేవతలచే నమస్కరింపబడువాడా, సీతాపతి, తాటకను సంహరించినవాడా, రఘువంశోత్తమ, అన్ని లోకాలకు దిక్కైనవాడా, ఆర్తులను ఆదుకునే కల్పవృక్షమా, పరమపురుష, అన్ని లోకాలచే పొగడబడువాడా, శ్రీరామచంద్ర, నీవే దిక్కని వచ్చాను, నాకు శరణమిమ్ము. తల్లివి తండ్రివి నీవై కాపాడు, భయంతోనున్నాను, అభయమిచ్చి రక్షించు, దయతో కాపాడు అని విభీషణుడు శరణుజొచ్చాడు. ఇందులో ప్రశ్న: శ్రీరాముని విభీషణుడు ఏ వర్ణన చేస్తూ శరణు కోరాడు? రవికుల తిలకుడు, దేవతావంద్యుడు, జానకీ మనోహరుడు, తాటక ప్రాణహారి, సకల లోకాలకు దిక్కు, సకల లోకాలచే పొగడబడినవాడు, ఆశ్రితులకు కల్పవృక్షం వంటివాడు, పురుషోత్తముడు అంటూ విభీషణుడు శ్రీరాముని స్తుతించాడు. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.